హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ రివ్యూస్. అసలు ఇండియాలోనే అతిపెద్ద పాన్ ఇండియా స్టార్ ఎవరంటే గూగుల్ చూపించేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అందులో 2024కి ముందు అడిగితే వచ్చే ఒకే ఒక్క పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దే. 6 సినిమాలు కంటిన్యూగా 100 crores క్లబ్ లో చేరాయి. అందులో లోయెస్ట్ మూవీస్ కూడా 400 crores కలెక్ట్ చేశాయి. కానీ 2024 తర్వాత లెక్కలు మారిపోయాయి. ఎందుకనంటే ఆ రేస్ లో వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2లో 1700 కోట్లు కొట్టి నేను కూడా పాన్ ఇండియన్ రేస్ లో ఉన్నానని తగ్గేదేలే అంటూ రేస్ లోకి వచ్చాడు. 2022లో రిలీజ్ అయిన ఆర్ఆర్ తర్వాత మన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా ఆ రేంజ్ లో ఎదుగుతారని అనుకున్నాం. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు గేమ్ చేంజర్ ఫ్లాప్ తో రామ్ చరణ్ ఉన్నారు. అలాగే దేవరాతో ఎన్టీఆర్ గారు పర్లేదు అనిపించుకున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టు సినిమా తీసారంటే లేదని చెప్పుకోవాలి. ఐ హోప్ ఫ్యూచర్ లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ పాన్ ఇండియాగా రీసౌండ్ ఇస్తున్న రెండు పేర్లు, ఒకటి ప్రభాస్ మరియు అల్లు అర్జున్. కానీ ప్రస్తుతం మనం పాన్ ఇండియా రేస్ లో ఉన్న అల్లు అర్జున్ మరియు ప్రభాస్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు పాన్ ఇండియాలో కొట్టిన 2 బిగ్గెస్ట్ హిట్ల గురించి మాట్లాడినట్టయితే బాహుబలి 1800 కోట్లు, పుష్ప 2 1740 కోట్లు కలెక్ట్ చేసింది. అందుకోసమని మనం ఇప్పుడు ఒకే ఇండస్ట్రీ నుంచి ఎదుగుతున్న ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ లో విన్నర్ ఎవరనేది తెలుసుకుందాం. అందుకోసమని మనం ఇప్పుడు పాన్ ఇండియా ఎరాకు ముందు ఎవరు సూపర్ స్టార్ గా ఉండేవారు, పాన్ ఇండియా ఎరా తర్వాత ఎవరు సూపర్ స్టార్ గా మారారో తెలుసుకుందాం. అండ్ ఇందులో ఫ్యూచర్ లో కూడా ఎవరు గట్టిగా పాన్ ఇండియాలో బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేస్తారో తెలుసుకుందాం. అండ్ వారి ఫ్యూచర్ లైనప్ గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు నా వర్క్ మీకు నచ్చినట్టయితే ఫ్రీగా సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమని 1000 likes టార్గెట్ పెట్టాను. దయచేసి ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇద్దరు స్టార్స్ యొక్క ఎర్లీ కెరియర్ గురించి. అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఇద్దరు కూడా సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి డెబ్యూకి అంత ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా కెరియర్ గురించి మాట్లాడినట్టయితే ప్రభాస్ మరియు అల్లు అర్జున్ దాదాపుగా ఒకే టైంలో మూవీ డెబ్యూ చేశారు. 2002లో ఈశ్వర్ తో ప్రభాస్ మూవీ డెబ్యూ చేసి పర్లేదు అనిపించుకున్నారు. కానీ అల్లు అర్జున్ 2003లో గంగోత్రి మూవీతో మంచి హిట్ కొట్టాడని అనుకోవచ్చు. డెబ్యూ తర్వాత అల్లు అర్జున్ ఆర్య, బన్నీ, పరుగు లాంటి మంచి హిట్లు కొడుతూ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ మరియు తమిళనాడులో కూడా మంచి పేరు సంపాదించాడు. అల్లు అర్జున్ ప్రతి ఇండస్ట్రీలో జెండా పాతేస్తూ ఉంటే ప్రభాస్ ఎర్లీ స్టేజ్ మాత్రం చాలా యావరేజ్ గానే ఉండింది. కానీ అల్లు అర్జున్ మాత్రం స్టార్డమ్ ని పెంచుకుంటూ పోతే ప్రభాస్ మాత్రం ఈశ్వర్ మూవీ తర్వాత హిట్ కొట్టడానికి కొంచెం తడబడ్డాడు. మళ్ళీ ఒక హిట్ కొడుతూ స్టార్డమ్ ని కాపాడుతూ, మళ్ళీ ఒక హిట్ కొడుతూ, మళ్ళీ ఒక స్టార్డమ్ ని కాపాడుతూ అలా వచ్చాడు. అలా మన ప్రభాస్ కెరియర్ నడిచేది. ప్రభాస్ కి సూపర్ హిట్ కొట్టడానికి బాగానే టైం పట్టింది అనుకోవచ్చు. 2004లో వర్షం మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన అడవి రాముడు అండ్ చక్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. తర్వాత వచ్చిన ఛత్రపతి మనడు గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. దానికి డైరెక్టర్ ఎవరు తెలుసుగా, మన రాజమౌళి గారే. ఛత్రపతితో స్టార్డమ్ ని నిలబెట్టుకోగలిగాడు. కానీ తెలుగు స్టేట్స్ బయట మాత్రం ప్రభాస్ కి ఎలాంటి పేరు ఉండకపోయేది, అంటే అంత రికగ్నైజ్ ఉండకపోయేది. అదే ఒకవైపు అల్లు అర్జున్ ని చూస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళలో కూడా మంచి పేరు సంపాదించేవాడు. ఇక బాలీవుడ్ లోనైతే మనోని సినిమాలు రిలీజ్ అయ్యాయంటే రాత్రికి రాత్రే లక్షాధిపతులు అయ్యేవారు. బన్నీ, ఆర్య, సరైనోడు సినిమాలు బాలీవుడ్ లో పిచ్చి పిచ్చిగా చూసేవారు. కానీ ప్రభాస్ సినిమాలు మాత్రం పర్లేదని ఎలా ఆడేవి హిందీ యూట్యూబ్ ఛానల్స్ లో. ఓ విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా ఎరాకు ముందు అల్లు అర్జున్ డామినేషన్ ప్రభాస్ కంటే ఎక్కువగా ఉండేది, టాలీవుడ్ లో కానీ బయట కానీ. ప్రీ పాన్ ఇండియా ఎరాకు ముందు ఇద్దరి సక్సెస్ రేట్ చూసినట్టయితే అల్లు అర్జున్ 18 మూవీల్లో నటిస్తే అందులోంచి 11 మూవీస్లు హిట్ గా నిలిచాయి. మరి ప్రభాస్ వి చూసుకున్నట్టయితే మొత్తం 16 సినిమాల్లో నటిస్తే అందులోంచి 6 మూవీస్ మాత్రమే హిట్ గా నిలిచాయి. కానీ తర్వాత తీసుకున్న ప్రభాస్ ఒకే ఒక్క డిసిజన్, అయితే తన్ని ఆకాశానికి ఎత్తేసేది లేదా పాతాళానికి తొక్కేసేది. ప్రభాస్ తీసుకున్న ఆ ఒక్క డిసిజన్ అల్లు అర్జున్ నుంచి తన్ని 100 అడుగులు ముందుకేసింది. ప్రభాస్ ని అందుకోవడానికి అల్లు అర్జున్ కి 10 సంవత్సరాలు పట్టింది. ఆ డిసిజనే బాహుబలి మూవీ సైన్ చేయడం. ఎస్, దీనికోసం ప్రభాస్ కి 5 సంవత్సరాలు కేటాయించాల్సి వచ్చింది. దీంతో ప్రభాస్ స్టార్డమ్ బాహుబలి పైన డిపెండ్ కావాల్సి వచ్చింది. బాహుబలి సక్సెస్ కి రాజమౌళి చేతిలోకి వెళ్ళిపోయింది. దీంతో రాజమౌళి మరియు ప్రభాస్ చేతులు కలిపి బాహుబలి ప్రాజెక్ట్ మొదలు పెడతారు. 2015లో ఈ మూవీ రిలీజ్ అయ్యి బాహుబలి 2 కి వేరే లెవెల్ హైప్ ని క్రియేట్ చేస్తుంది. 180 crores తో నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 600 crores ని కలెక్ట్ చేస్తుంది. తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 2017లో 250 crores తో నిర్మించబడి ఏకంగా
1800 కోట్లు కొల్లగొడుతుంది. దీంతో ఇండియాకి ఒక పాన్ ఇండియా డైరెక్టర్, ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ దొరుకుతారు. అదే ఒకవైపు అల్లు అర్జున్ ని చూసుకుంటే మాత్రం పాన్ ఇండియా రిలీజ్లు లేకపోయినా బాలీవుడ్ లో తెలుగు మూవీస్ హిందీలో డబ్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి క్రేజ్ అయి ఉండడం వల్ల అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడా అని నార్త్ వాళ్ళు కూడా ఎదురు చూడడం మొదలుపెట్టారు. అది అయ్యింది 2022లో పుష్ప రిలీజ్. ఈ మూవీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చిన హిందీలో మాత్రం అల్లు అర్జున్ కున్న క్రేజ్ వల్ల హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఈ మూవీ చూస్తూనే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక కొత్త హైప్ ని క్రియేట్ చేస్తుంది. క్రికెటర్స్ మరియు ఎందరో సూపర్ స్టార్స్ సిగ్నేచర్ స్టెప్స్ వేయడం మొదలు పెడతారు. దాంతో పుష్ప 2కి ఒక అనూహ్యమైన క్రేజ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఈ మూవీ కూడా 1740 కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2కి దగ్గరగా వెళ్ళింది. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు పాన్ ఇండియా డెబ్యూ ఒకేలాగుంది. ఇద్దరు సీక్వెల్స్ తోనే హైప్ పెంచి ఇద్దరు దగ్గరగానే కలెక్షన్స్ కొల్లగొట్టారు. కానీ అసలైన సూపర్ స్టార్ గురించి మాట్లాడాలంటే ఆ మూవీస్ తర్వాత వచ్చే సినిమాల హిట్లను బట్టి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీస్ సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ ఇవి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ప్రభాస్ పైన ఇతను పాన్ ఇండియా స్టార్ కాదు, లక్కీ స్టార్ అని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. కానీ దాని తర్వాత వచ్చిన సలార్ మరియు కల్కితో అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. బాలీవుడ్ లోని షారుఖ్ ఖాన్ డంకీతో క్లాష్ అయిన సలార్ కూడా 600 crores తో నిలిచింది. అండ్ కల్కి ఏకంగా 1000 crores ప్లస్ సంపాదించింది. ఇంకా అల్లు అర్జున్ గురించి మాట్లాడినట్టయితే పుష్ప 2 వదిలి పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలు ఏవి లేవు. కాబట్టి ఈ స్టేజ్ లో ఇద్దరిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. మరి అల్లు అర్జున్ తర్వాత వచ్చే సినిమాలతో ప్రభాస్ మెయింటైన్ చేసిన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు కూడా సూపర్ యాక్టర్సే. కానీ బాహుబలి లాంటి సూపర్ పర్ఫార్మెన్స్ తర్వాత రాధేశ్యామ్, ఆది సాహో ఈ 3 సినిమాల్ని చూస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్ కి తగ్గట్టు మూవీస్ సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపించదు. అదే అల్లు అర్జున్ ని తీసుకుంటే అలా వైకుంఠపురం, పుష్ప లాంటి పొటెన్షియల్ ఉన్న మూవీస్ సెలెక్ట్ చేసుకొని నేషనల్ అవార్డు కూడా కొట్టాడు. నా పరంగా చూసినట్టయితే ఇద్దరు సూపర్ యాక్టర్సే. కాకపోతే వాళ్ళ తగ్గ యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేయడంలో అల్లు అర్జున్ కొంచెం ముందున్నాడని అర్థం అవుతుంది. ప్రభాస్ గారి రాజసా మూవీ రాబోతుంది. దీనికి డైరెక్టర్ మారుతి గారు. ఇదో హారర్ కామెడీ మూవీ. దీన్ని మొదలు పెట్టినప్పుడు తెలుగు సినిమాగానే అనుకున్నా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల అండ్ ప్రభాస్ స్టార్డం వల్ల దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఫౌజీ మూవీ. దీనికి డైరెక్టర్ అను రాఘవపూడి. సీతారామం మూవీతో మంచి హిట్ ని సంపాదించారు. ఈ మూవీ కూడా ఒక 600 రేంజ్ లో నిర్మించబడుతుందని టాక్. 2 మూవీస్ లో రాజసాబ్కి అంత హైప్ లేకున్నా ఒక 600 నుంచి 700 crores వరకు సంపాదించవచ్చు. అదే ఫౌజీ విషయానికి వస్తే సినిమా బాగుండే తప్పకుండా 1000 crores వరకు కొట్టచ్చు. తర్వాత వచ్చే సినిమా స్పిరిట్. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈసారి మనవాడు చూస్తుంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హైప్ పెంచేలా ఉన్నారు. ఎందుకు అనంటే కొరియన్ యాక్టర్ అయిన డాంగ్ లీని ఈ మూవీలో తీసుకుంటున్నారని ఓ రేంజ్ లో హైప్ నడుస్తుంది. అలాగే కొరియన్ యాక్టర్ డాన్ లీ కూడా ఇన్స్టాగ్రామ్ లో సలార్ గురించి ఓ పోస్ట్ పెట్టగా ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోయింది. అండ్ ఈ మూవీకి సినిమా స్టార్ట్ కాకముందే కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాయి. దీపిక ఈ మూవీ నుంచి తప్పుకోవడం, రకరకాల కామెంట్స్ చేయడం, టీఆర్ కి సంబంధించి రకరకాల కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఈ టాపిక్ కి సంబంధించి ఫుల్ వీడియో కావాలనుకుంటే దీపిక వంగ అని కామెంట్ చేయండి. ఇంకా అల్లు అర్జున్ విషయానికి వస్తే రీసెంట్ గానే అట్లీ గారితో చేతులు కలిపారు. ఈ మూవీ దగ్గర 600 crores 700 crores వరకు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. విక్రమ్ గారితో మూవీ ఉన్న క్యాన్సిల్ అయిపోయిందని బయట టాక్. ఇంకా ఇద్దరి సీక్వెల్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రభాస్ సలార్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకనంటే ఈ మూవీ డంకీతో క్లాష్ వల్ల తక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టిన హాట్ స్టార్ లో 1 year వరకు టాప్ 10 లో నిలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సలార్ 2కు ఓ రేంజ్ లో హైప్ ఉండబోతుంది. ఒకవేళ ఈ మూవీ సక్సెస్ అయితే 1500 నుంచి 2000 crores వరకు కొల్లగొట్టచ్చు. నెక్స్ట్ కల్కి ఆల్రెడీ 1100 crores కొల్లగొట్టి మంచి కలెక్షన్స్ సంపాదించింది. ఒకవేళ కల్కి 2 గట్టిగా హిట్ అయితే తప్పకుండా 2000 crores వరకు కొల్లగొట్టచ్చు. నెక్స్ట్ అల్లు అర్జున్ సీక్వెల్ చూసినట్టయితే పుష్ప 3. ఈ మూవీ హైప్ గురించి పర్టికులర్ గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పుష్ప 2 ఆల్రెడీ 1700 crores సంపాదించింది. ఈ మూవీ గనక సక్సెస్ అయితే ఖచ్చితంగా 2000 నుంచి 2500 వరకు కలెక్షన్లు కొల్లగొట్టచ్చు. ఫ్యూచర్ లో చూసిన ప్రభాస్ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. నా ప్రకారానికి వస్తే ఇప్పటి వరకు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ ని టాప్ లో చూశాను. అండ్ బాహుబలి తర్వాత వచ్చిన తన ఫ్లాప్ సినిమాలు కూడా 400 crores వరకు సంపాదించాయి.
ఫ్యూచర్ లో ఈ లెక్కలు మారచ్చు, రేస్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా రావచ్చు. కానీ ప్రస్తుతానికైతే పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే ప్రభాస్. మరి మీ దృష్టిలో పాన్ ఇండియా స్టార్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ మన అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి భయ్యా. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.